హే ఎవ్రీవన్, ఈజీగా క్విక్గా అల్లం చట్నీ అయితే ప్రిపేర్ చేద్దామా. చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. దోశలోకి కానీ, వడలోకి కానీ, పెసరట్లోకి కానీ చాలా బాగుంటుంది. సో దీనికోసం ఒక కడాయి తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి, మనం కొంచెం అల్లం ఉంటుంది కదా, సో అల్లంని పైన అలా చెక్కుగా తీసేసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఆయిల్లో ఒక 2 మినిట్స్ అలా అంటే పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. అండ్ ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, శనగపప్పు అండ్ ధనియాలు, కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసి జస్ట్ అలా ఫ్రై చేయండి. కలర్ మారాయి కదా, సో అంతే సరిపోద్ది. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి మీరు కారానికి తగ్గట్టు యాడ్ చేయండి. నేను ఒక 4 పచ్చిమిర్చి యాడ్ చేశాను. అండ్ అలాగే ఒక ఉల్లిపాయ కూడా యాడ్ చేశాను. అండ్ ఒక చిన్న టమోటా కూడా యాడ్ చేశానండి. అన్నీ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 గ్లాస్ వాటర్ అయితే వేసుకోండి. చిన్న టీ గ్లాస్ వాటర్ అనమాట. అండ్ అందులోకి కొంచెం పసుపు అండ్ తగినంత సాల్ట్ వేసి, ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ అల్లం ఉంది కదా, సో ఇది కూడా వేసి బాగా మగ్గనిచ్చేద్దాము. అంటే బాగా ఆ టమోటా మొత్తం కూడా గుజ్జుగా అయిపోతుంది కదా. సో చూసారా, ఇలా మెత్తబడింది కదా. ఇప్పుడు ఇలా మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసి, ఇదంతా చల్లారిన తర్వాత ఇలా మిక్సర్ జార్లోకి తీసుకొని మొత్తం కూడా వేసి, అండ్ ఈ ప్రాసెస్లో మీరు ఏం చేస్తారంటే బెల్లం వేసుకోండి. బెల్లం వేస్తేనే టేస్టీగా ఉంటుంది చట్నీ అయితే. అండ్ బెల్లం నేను ఒక నిమ్మకాయ సైజు ఉంటుంది కదా, సో అంత బెల్లం అయితే నేను యాడ్ చేసా ఇలా దంచుకొని. మీకు తీపికి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి, మరీ ఓవర్గా తీపి చేసుకోకూడదు అనమాట. అండ్ మొత్తం కూడా వేసి ఫస్ట్ బరకగా గ్రైండ్ చేయండి, ముందే వాటర్ వేయక. తర్వాత కొంచెం ఇలా వాటర్ వేసి బాగా ఫైన్గా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోండి. అండ్ ఇప్పుడు ఒక బాండీలో ఆయిల్ పెట్టేసుకొని అందులో జీలకర్ర, ఆవాలు, ఈ పోపు దినుసులు ఉంటాయి కదా, సో ఇవన్నీ వేసి కొంచెం కరివేపాకు కూడా వేసి, అది కరివేపాకు ఇలా చిట్పట్ అంటుంది కదా, సో ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ అల్లం చట్నీ వేసి కలిపేసేసుకోవడమే. మీకు నచ్చిన వాటితో సర్వ్ చేసుకోండి. నచ్చిందా మరి? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.